జపాన్ లో మీరు ఎక్కడ చూసినా చాలా క్లీన్ గా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో జపాన్ రిప్రజెంట్స్ క్లీన్లీనెస్. సో మనం ఏమనుకుంటాం అంటే అరే వీళ్ళ గవర్నమెంట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది అని అనుకుంటాం కదా. కానీ నేను ఆల్మోస్ట్ 6 years అవుతుంది వచ్చి, ఇప్పటి వరకు రోడ్ స్వీపర్స్ కానీ అలాంటివి అయితే నేను ఎప్పుడు చూడలేదు. క్లీనింగ్ ట్రక్స్ ఉంటాయి కదా, అవైతే మేము ఎప్పుడు చూడలేదు. సో అయినా కూడా ఎందుకు ఇంత క్లీన్ ఉంటుంది, మరి ఎవరు ఇవంతా మెయింటైన్ చేస్తున్నారంటే ఇండివిజువల్. ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క మనిషి తను రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాడు తన సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి అనేసి. అండ్ ఆల్సో మీరు జపాన్లో జనరల్గా ఎక్కడ చూసినా కూడా మీకు డస్ట్బిన్స్ అనేది కనపడవు. అండ్ ఇక్కడ పడేయడానికి కూడా అంత అందుబాటులో కూడా ఉండే అనమాట, ట్రాష్ పడేయడానికి. మనం ఎప్పుడైనా చాక్లెట్ తిన్నాం, ఆ కవర్ మనం అక్కడే పడేయకుండా ట్రాష్ని ఎక్కడ డిస్పోజ్ చేస్తారంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ బ్యాగ్లో ఆర్ పాకెట్లో సమ్వేర్ పెట్టుకొని ఇంటికి వెళ్ళి డిస్పోజ్ చేస్తారు. జనరల్గా నేను చూసింది చెప్తున్నాను మీకు. లైక్ ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, ఈవినింగ్ వాక్ అయినా మార్నింగ్ వాక్ అయినా వాళ్ళు అలా వెళ్తుంటే దారిలో వాళ్ళకి ఏదైనా బై మిస్లో ఏదైనా కవర్ ఏదైనా ట్రాష్ కనిపిస్తే అది వాళ్ళు పికప్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్స్ నాట్ డ్యూటీ దేర్, అంటే వాళ్ళకి చెయ్యాలి జాబ్, అది వాళ్ళ జాబ్ కాదు. బట్ స్టిల్ వాళ్ళు అరే క్లీన్ గా ఉండాలి, క్లీన్ గా పెట్టుకోవాలి కదా, ఇది నా రెస్పాన్సిబిలిటీ అన్నట్టే వాళ్ళు కూడా అనుకొని చేస్తారనమాట. సో మేము చాలా సార్లు చూసినాము. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ అది రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతే డెఫినెట్గా సిటీ ఏంటి కంట్రీ మొత్తం క్లీన్గానే ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.